అలాగే తెలంగాణ హాస్టల్లో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హాస్టల్ ఆవరణలో పాము కాటికి గురై చనిపోయిన విద్యార్థి కుటుంబాన్ని ఇటీవల కేటీఆర్ పరామర్శించారు. హాస్టల్లో ఉన్న అధ్వాన పరిస్థితులను ఆయన మరోసారి ప్రస్తావించారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన సమయంలోనే సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మండలం బీబీపేటలోని జెడ్పీ హైస్కూల్లో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లు తిని 24 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక హాస్టల్స్ మాత్రమే కాకుండా ఎలిమెంటరీ హై స్కూల్స్లో మధ్యాహ్న భోజనం నాణ్యత కూడా సరిగా లేదని చాలా రకాలుగా వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపైన ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా మాట్లాడడం జరిగింది. బట్టి కూడా దీనిపైన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఆయన అధికారులకు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్స్లో కావచ్చు, ఎక్కడైనా కూడాను ఎమర్జెన్సీ హాస్పిటల్కి సంబంధించి ఎమర్జెన్సీ స్టాఫ్ ఉండాలి. అలాగే యాంటీ స్నేక్ బైట్కి సంబంధించి కూడా డోసులు ఉండాలి. ఈ రకంగా పలు సూచనలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ తనిఖీలో ఇదే విషయాన్ని కూడాను దీనికి సంబంధించి ఏసీబీ దీనిపైన క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. పలు రకాలుగా దీనిపైన అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనతో పాటు ఇవ్వడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి డెస్క్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజమౌళి, మొత్తం చూస్తే తనిఖీ రికార్డులో ఎలాంటి డొల్లతనం ముఖ్యంగా ఫస్ట్ అయితే గుర్తించారు అసలు అధికారులు? మధు, మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల హాస్టళ్లకు ఏసీబీ రైడ్ అంటే మాత్రం ఇది ఫస్ట్ టైం అనుకొని చెప్పొచ్చు. ఎందుకంటే గత సర్కారు ఉన్నప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా హాస్టల్లో అరకుర వసతులు ఉన్నా కానీ బయటికి రాలేదు. కానీ దాన్ని ముందు పెట్టారా లేదు అంటే దాని వెనుక గోప్యంగా ఉంచారా అనేది మాత్రం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఎప్పుడు చూసినా కానీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు మినిస్టర్లు, అంటే ఒకటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్, వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సృష్టి వేశారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందా లేదా, మెన్యూ ప్రకారం ఉందా లేదా అనేది తెలుసుకోవడం కోసం వాళ్ళిద్దరే వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జగిత్యాల జిల్లాలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందిన విషయాలకు వస్తే పాము కాట లేకుంటే వారికి ఇంకేమైనా ఫుడ్ పాయిజన్ అనేది మాత్రం ఇంకా డాక్టర్లు నిర్ధారించి వారికి రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఈ ఇద్దరికి సంబంధించి కూడా వారు అక్కడ విజిట్ చేయడం జరిగింది. చనిపోయిన విద్యార్థులకు మౌనం పాటిస్తూ వారి కుటుంబాన్ని కూడా ఓదార్చడం జరిగింది. అదేవిధంగా వారికి ఇద్దరు విద్యార్థుల ఒక్కొక్క కుటుంబం లోపల ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పేసి ఒక్కొక్కరికి 5 లక్షల నష్టపరిహారం కింద కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఒక్కసారిగా ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే ఇక్కడ కాంట్రాక్టర్ల మెన్యూ ప్రకారం కాంట్రాక్టర్లు కావచ్చు, అక్కడే కింద ఉన్నటువంటి ప్రిన్సిపాల్స్ కావచ్చు, ఇదంతా డొల్లతనంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్క ఏదైతే హాస్టల్ లోపల ఇటు బీసీ గురుకులాలకు కావచ్చు లేదంటే ఎస్సీ ఎస్టీ గురుకులాలకు కావచ్చు, వీరందరినీ కూడా ఒక మెన్యూ ప్రకారం వారి విద్యార్థులను సుమారుగా 1000 నుంచి వెళ్ళి 1200 ఇట్లా 1500 ఈ నేపథ్యంలోనే విద్యార్థులు తీసుకున్నామని మెన్యూలో మాత్రమే చూపెడుతున్నారు. కానీ అక్కడ వాళ్ళు ఉండకపోవడం ఒకటైతే ఆ వచ్చిన సరుకుల లోపల కూడా సగం మాయమైపోతున్నాయి. అంటే దీన్ని లక్షలాది కోట్లాది రూపాయలు వెచ్చించి వెనుకబడిస్తున్నారని కూడా అర్థమవుతుంది. కానీ గత ప్రభుత్వంలో మాత్రం ముందుకు రాలేదు. ఇప్పుడు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారిగా హుటాహుటిన వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల లోపల మాత్రం ఏసీబీ అధికారులు రైడ్ చేస్తున్నారు. ఉన్నటువంటి ఏవైతే గతం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి లావాదేవీలకు సంబంధించి కూడా అన్ని యాక్టివేట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద సబ్ రిజిస్టర్లతో పాటు చూస్తాను. కానీ ఇప్పటి వరకు మెన్యూ ఎంత ఉంది అంటే గతంలో మెన్యూ ఎంత ఉంది, ఇప్పుడు ఈ క్లాసు స్టార్ట్ అయిన కొంచెం మెన్యూ ఎంత ఉందని చూస్తే విద్యార్థులు మాత్రం లేరు, కానీ మెన్యూ మాత్రం ఫుల్గా ఉందని చెప్తున్నారు. అంటే ఇదంతా మాత్రం కాంట్రాక్టులతో పాటు అధికారులు కూడా కుమ్మక్కయ్యారనేది మాత్రం ఇందులో ఇప్పుడు ఏసీబీ అధికారులు ఇచ్చిన వాంగ్మూలంతో మాత్రం బయటపడుతుందని చెప్పచ్చు. కానీ కోట్లాది రూపాయలు వెచ్చించి అంటే గవర్నమెంట్లు మారినా కానీ ఈ అధికారులకు మాత్రం బుద్ధి రావట్లేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆవులమైన 6 నెలలకు బోయిడొచ్చాడా అనేది ఇటు అంటే ప్రత్యక్షంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నటువంటి ప్రత్యక్షాలు అంటే చూస్తున్న నేపథ్యంలోనే ప్రతిపక్షాలు ఒక దిక్కు గందరగోళం పెడుతుంటే ఇటు మా పని మేము చేస్తూ పోతున్నాం అన్న చందంగా మాత్రం ఇక్కడ తయారైంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ఎవరిని సహించేది లేదు, తప్పు చేసిన వారిని అంటూ కూడా ఉక్కుపాదంలో అంచెవేస్తామనే నేపథ్యంలోనే ఇప్పుడు మంత్రులతో పాటు ప్రతి తెలంగాణ జిల్లాను కూడా సశ్యామలంగా ఉంచడానికి ప్రతి విద్యార్థికి నాణ్యమైన భోజనం అందియాలనే సంకల్పంతో మేము ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా ఇంకా అధికారులను పంపించి ప్రతి ఏదైతే హాస్టల్స్ ఉన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా విజిట్ చేసి అవసరమైతే 2-3 రోజులు అక్కడ బస చేసైనా కానీ ప్రతి ఒక్క విద్యార్థిని కళ్ళలో ఆనందం చూడాలనేది సీఎం రేవంత్ రెడ్డి కోరిక మేరకు మంత్రులు కూడా చెప్తున్నారు. ఇక చూస్తే ఇద్దరు మంత్రులు తెలంగాణ లోపల సిస్టవేసి ఉన్నారు. ఈరోజు కరీంనగర్లో ఉన్నారు. రేపు ఎక్కడికి వెళ్తారు ఏందనేది మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు వారు చేసే పని మాత్రం వాళ్ళు చేస్తున్నారు.
రాజమౌళి అంటే చెప్పుకుంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏమనడానికి ఎగ్జాంపుల్ విద్యార్థి పాముకాటు గురే చనిపోవడం. ఇదన్నా పక్కన పెడితే ఇన్ జనరల్గా మనకి గవర్నమెంట్ హాస్టల్స్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఏ విధంగా వసతులకు సంబంధించి ఎలాంటి సౌకర్యాలు శానిటేషన్ పరంగా కావచ్చు, మెడికల్గా పరంగా కావచ్చు, జనరల్గా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది, ఏ టైంలో అంటే ఎన్ని రోజుకోసారి తనిఖీలు చేస్తూ ఉండాలి, సోదాలు చేస్తూ ఉండాలి, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? ఇప్పుడు మధు ఏదైతే గురుకులాలకు సంబంధించి ప్రిన్సిపల్లను అన్నట్టుగా చేశారో అది జిల్లా కలెక్టర్కు సంబంధించి కావచ్చు, జిల్లా ఉన్నత స్థాయి అధికారులకు ఉంటుంది. ఎందుకంటే అక్కడ డిఎంహెచ్ఓకు సంబంధించి మాత్రం వారి పదిలో ఉండదు కాబట్టి అది అంతా కూడా జిల్లా కలెక్టర్ హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి మోడల్కి సంబంధించినటువంటి అధికారుల పర్యవేక్షణలో ఉంటాయి. ఒక ఐఏఎస్ అధికారి కూడా వారికి ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్న సమీకరించే పద్ధతి ఉంటుంది. దీనికి సంబంధించి అక్కడ జిల్లాలో అంటే అధికారుల కొరవడ చేతనే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ హాస్టల్ను సందర్శించిన దాఖలాలు లేవు. పేరుకు మాత్రమే వెళ్ళి రాత్రి బస చేయడం, విద్యార్థులు కలిసి పడుకున్నట్టు పేపర్లలో కావచ్చు, వార్తలలో నిడవనే తప్ప ఏ ఒక్కరు కూడా సక్రమంగా విద్యార్థులను పట్టించుకోలేని పాపాన పోయారని మాత్రం ఇప్పటి గవర్నమెంట్ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి కొంత మారాలి, అంటే అధికారులు మారాలి, అటు కాంట్రాక్టర్లు మారాలి కాబట్టి ఎవరు మారట్లేదు. కానీ ఇక అందరినీ మారుస్తాం, ఒక తాట మీదకి తీసుకువస్తాం, ఒకవేళ చేయకుంటే వాళ్ళని కాంట్రాక్ట్ను రద్దు చేస్తాం, అధికారులను కూడా మారుస్తామంటూ కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఒక చూస్తే ఏదైతే విద్యార్థులకు అంటే అన్ని వదిలిపెట్టచ్చి ఎక్కడో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం అంది మేము స్టడీ లోపల ముందుకు వెళ్ళాలి అనే భావన మీద విద్యార్థులు ఉన్నప్పటికీ వారిని పెంచి పోషించే విధంగా కూడా ఈ గవర్నమెంట్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మధు, అలాగే రాజమౌళి, కమ్ టు గవర్నమెంట్ రోల్ చూసుకుంటే మనం జనరల్గా ఇప్పటికే డిప్యూటీ సీఎం కూడా దీంతో మాట్లాడడం జరిగింది. అంటే మెడికల్ పరంగా ఎమర్జెన్సీ స్టాఫ్ అనేది ఉండాలి, స్నేక్ బైట్కి సంబంధించి ఒక డోస్ ఉండాలి, ఆయన మాట్లాడడం కూడా జరిగింది డిప్యూటీ సీఎం. అదే పరంగా ఇప్పటికే 5-6 సార్లు రివ్యూస్ కూడా చేశారనుకుంటా. సో ఆ పరంగా ఇంకేమైనా తీసుకురాబోతున్నారా గవర్నమెంట్ పరంగా చూసుకుంటే, అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మధు, మీరు అడిగినట్టుగా ఏదైతే మొత్తం మీద తెలంగాణ లోపల ఎస్సీ ఎస్టీ బీసీ గురుకుల పాఠశాల అంటేనే ఎక్కడో మారుమూల ప్రాంతాలే కాదు, ఆ సిటీలో కూడా ఒక పక్కన ఉంటాయి. దీనికి చెత్త చెదరతలతో నిండుకున్నది ఉంటుంది. పాములు కావచ్చు, పురుగులు కావచ్చు, ఇలాంటి అంటే కరెంటుకు సంబంధించి ఏదైతే షార్ట్ సర్క్యూట్ కూడా ఇలాంటివి జరిగిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇవన్నిటిని కూడా తీర్చాలంటే ఫస్ట్ శుభ్రంగా ఉంచాలి. అంటే ఈ శుభ్రంగా ఉంచాలంటే ఫస్ట్ ఆ చెత్తను చెదార్థాన్ని తీసివేయాలి. కానీ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక స్నేక్ బైట్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే మనకి కానీ ర్యాపిడ్ ఇంజెక్షన్స్కి సంబంధించి ఇంజెక్షన్లు కూడా ఇప్పుడు పెడతాము. ఖచ్చితంగా ఒక హాస్టల్కి ఒక డాక్టర్ను కూడా నియమిస్తాము, 2 నర్సులతో పాటు ఒక డాక్టర్ను కూడా నియమిస్తాము అనేది మాత్రం తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల భవిష్యత్తు అంటే విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మాత్రం విద్యార్థులు తీర్చిదిద్దడానికి మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని కూడా మంత్రులు చెప్తున్నట్టు ఉంటారు. కానీ ఇక రోజుల్లో రాబోయే రోజుల్లో మాత్రం దీన్ని తెలంగాణ లోపల గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ పాఠశాలలు అంటేనే ముందుకు వెళ్ళాలి, అదే పరంగా హాస్టళ్ళు కూడా ముందుకు వెళ్ళాలి, విద్యా బోధనలో మాత్రం తెలంగాణ ముందుండాలి అనేది మాత్రం సంకల్పంతో వీరు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మధు, అలాగే మీరు చెప్పినప్పుడు విద్యాబోధనకు సంబంధించి కూడా నెంబరింగ్ విషయానికి వస్తే, అంటే గతంలో గురుకుల పాఠశాలలో మనకి సీట్ దొరకాలి అంటే అతి కష్టం మీద ఎగ్జామ్ రాసే సీట్ దొరకాలంటేనే పెద్ద దానికోసమైన ప్రిపరేషన్ కావచ్చు, సీట్ కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ నెంబరింగ్ కూడా తగ్గుతూ వస్తుంది. సో దాని పరంగా ఎడ్యుకేషన్ పరంగా అక్కడ కానీ, అండ్ మోస్ట్ ఆఫ్ ది టైం ఈ వసతులకు సంబంధించి కూడా చాలా మంది తల్లిదండ్రులు ఈ వసతుల సౌకర్యాలు లేకనే పిల్లల్ని వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు అన్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి ఆ పరంగా ఏమైనా దీనికి సంబంధించి హాస్టల్కి సంబంధించి అంటే పకడ్బందీగా స్ట్రిక్ట్గా ఏమైనా తీసుకురాబోతుందా ప్రభుత్వం? ఆ పరంగా అంటే నెంబరింగ్ పరంగా పెంచే పరంగా ఏమైనా చర్యలు తీసుకోబోతుందా? మధు, ఏదైతే గత ప్రభుత్వం చేసినప్పటికీ విద్యాశాఖకు సంబంధించి అధికారులను సన్నిద్ధం చేశారని చెప్పచ్చు. అప్పుడు ఆ బీసీకి సంబంధించి ఎస్సీకి సంబంధించి బాలరావు గురుకుల పాఠశాలలో అంత విద్యాబోధనలు మాత్రం స్ట్రెంత్ అంటే లెవెల్ పెరిగింది, సీట్లు ఎక్కడ కూడా దొరకలేదని చెప్పేది అంటున్నమాట. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడ కూడా అవన్నీ ఫిలప్ అయ్యాయి అని ఒక మాట చెప్తున్నారు. కానీ మెనూ ప్రకారం చూస్తే మాత్రం లేరు అనేది ఉంది. కానీ ఇప్పటికీ కొత్త వారిని తీసుకున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న అధికారులను కాకుండా మార్చి ఇది తెలంగాణ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ మార్చి అధికారులను తీసుకోవడం జరిగింది. వారు ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం ప్రతి విద్యా వ్యవస్థ లోపల ముందుకు తీసుకురావడానికి మంచి ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇప్పుడు చూడడానికి అధికారులు అందరూ ఉన్నారు, ఐఆర్ఎస్ అధికారులు ఉండాలి కూడా వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా సీట్లు ఎవరికైతే పేద విద్యార్థులు ఉంటారో వారికి సీట్లు ఎగ్జామ్స్ లోపల కొంత రిజల్ట్ రాని వారికి కూడా అంటే
వారికి మార్కుల లిస్టులో అంటే ఎగ్జామ్ పెడితే మార్కుల లిస్టులో రాని వారికి కూడా సీట్లు అవలంబించి సీట్లను ఇచ్చే విధంగా చూస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా కానీ బీసీ ఎస్సీ ఎస్టీ ఈ గురుకులాల లోపల మాత్రం ఖచ్చితంగా సీట్లు అందరికీ కేటాయించి అందరినీ విద్యాబుద్ధులను తీర్చిదిద్దడానికి ఈ ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అని మాత్రం చెప్తున్నారు. కానీ ఇప్పుడు చూస్తే రాజమౌళి అంటే పక్కగా అంటే ఒక రకంగా చూసుకుంటే సరైనటువంటి సెక్యూరిటీ కానీ సరైనటువంటి సౌకర్యాలు లేకనే ఇప్పుడున్నటువంటి హాస్టల్స్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి గల కారణాలు అనుకోవచ్చా? ఇప్పుడు చూస్తే అంటే ఈ రకంగా ఏదైతే మా ప్రభుత్వం మీద బురద జల్లడానికే ప్రతిపక్షాలు కుట్రబన్నాయి అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు 2 మినిస్టర్లు కూడా వెళ్ళినట్టు మనకు ఆల్రెడీ తెలిసింది. ఇక ఎవరైతే అది అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థులు అది స్నేక్ బయట లేదు అని అంటే ఫుడ్ పాయిజనింగ్ అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ తెలంగాణలో మాత్రం ఖాళీలుగా ఎక్కడ లేవు అనేది మాత్రం అధికారులు చెప్తున్నమాట. కానీ ఏసీబీ ట్రాప్ లోపల ఉన్నటువంటి దస్తావేజులు అంటే వీరికి సంబంధించి మెనూ ప్రకారం ఏ రకంగా ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క హాస్టల్లో అనేది మాత్రం స్పష్టంగా చూస్తే మాత్రం అన్ని హాస్టల్ ఫిలప్ అయ్యే ఉన్నాయి, క్లారిటీగా ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అధికారుల నిర్లక్ష్యంగానే వాళ్ళు వాళ్ళకి ఫుడ్ పెట్టే రీతిలో వాళ్ళని కడుపు కొడుతున్నారు, వాళ్ళ కడుపు మార్చి మాత్రం సంపాదిస్తున్నారు కాంట్రాక్టర్లు అధికారులు అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా సోదాలు జరుగుతున్నాయంటే ఎందుకంటే గతంలో ఏసీబీ రైట్స్ అనేవి గురుకుల హాస్టల్స్ జరగడం అనేది నాకు తెలిసినంత వరకు ఇది మొదటిగా అనుకోవచ్చు. అంటే ఈ లెవెల్లో జరుగుతుందంటే ఒక విద్యాశాఖ పరంగా చాలా సీరియస్గా తీసుకుంది వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం అనుకోవచ్చా? అయితే గతంలో ఏం జరిగినా కానీ అది బయటికి రాలేదు. అంటే ఎందుకు బయటికి రాలేదు అని అంటే దాని వెనుక ఒక సామాజిక వర్గానికి చెందిన అధికారులు ఉన్నారు, ఒక సామాజిక వర్గానికి చెందిన కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఎక్కడ కూడా ఈ నోరు మెదిపితే అది ఎక్కడ పెద్ద ఆయనకు తెలుస్తుందో మా జాబ్లు ఎక్కడ పోతాయో అనేది భావనలో ఉన్నారు అనేది ఇప్పుడు చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మాట. ఇదే రకంగా ఇప్పుడు సోదాలు చేస్తే గతంలో కూడా డొల్లతనం బయటికి వస్తుంది, గతంలో ఏం జరిగింది అనేది బయటికి వస్తుంది అనేది మాత్రం స్వయంగా రేవంత్ రెడ్డి ఆదేశాలను జారీ చేసి అధికారులను పురమాయించినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజమౌళి.